అస్మద్గురుభ్యో నమ. టీకేవి ఆర్ పర్ణశాలకి స్వాగతం. సాధారణంగా శ్రీ సూక్తం అనగానే అందరూ కూడా లక్ష్మీ సంపద అని అనుకుంటారు. కానీ విద్యావాప్తికి కూడా శ్రీ సూక్తం చాలా అద్భుతంగా పనిచేసే మంత్రం. ఆనంద కర్దమస్యైవ చిక్లీతైతి విశ్రుతాః ఋషయః తే త్రయః ప్రోక్త స్వయం శ్రీరేవ దేవత. ఈ మంత్రాన్ని పిల్లల చేత రోజు 7 సార్లు చదివించండి. ఒక చిన్న బెల్లం ముక్క నివేదన చేసి వాళ్ళకి తినిపించండి. పటిక బెల్లం కానీ మామూలు బెల్లం కానీ. ఇది కొన్నాళ్ళు చేయించినట్టయితే పిల్లలకి చక్కటి విద్యాభివృద్ధి జరుగుతుంది. తడబాటు కానీ నత్తి కానీ ఇలాంటిది ఉన్నా అది తొలగిపోతుంది. జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అది ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః ఋషయః తే త్రయః ప్రోక్త స్వయం శ్రీరేవ దేవత. అమ్మవారికి సంతాన రూపంగా ఉన్నవాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా స్వయంగా చెప్పింది, వీళ్ళు చాలా విశేషం కలిగిన వాళ్ళయ్యా, ధ్యానించుకోండి అని చెప్పి. ఆనంద ఆనందరూపుడు ఆనందుడు, కర్దమశ్చైవ కర్దమ ప్రజాపతి, చిక్లీత చిక్లీతుడు స్వామివారు అమ్మవారికి చాలా దగ్గర చిక్లీతుడు. ఇది విశ్రుతాః చాలా ప్రశస్తి కలిగిన వారు స్వర్గాదుల లోపల. ఋషయః తే త్రయః వాళ్ళు ముగ్గురు ఋషులు. ఇక్కడ త్రయ శబ్దంతో చమత్కారం ఏమిటంటే వేదపారగులైన వాళ్ళు. ఇంచేత త్రయి అంటే వేదములని కదా అర్థం. త్రయ వీళ్ళు ముగ్గురు కూడా త్రయ ప్రోక్త స్వయం శ్రీరేవ దేవత. అమ్మవారే స్వయంగా వాళ్ళని అనుగ్రహించి లోకంలో విద్యకన్నిటికీ కూడా తగినటువంటి వనరులు వీటన్నిటి కూడా మీరు ప్రసాదించండి అని చెప్పి మానసిక వాచిక కాయక దోషాలు నివారించేవాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా. ఆనందుడు కర్దమ చిక్లీత వీళ్ళ ముగ్గురు కూడా మానసికమైన దోషము, వాచికమైన దోషము, కాయికమైన దోషము. మన చదువు లోపల ఈ 3 కూడా ఉంటాయి. మామూలుగా సాధారణంగా జీవులందరికీ ఇలా అవలక్షణాలు ఉంటాయి. వీటన్నిటినీ తొలగించేవాళ్ళు ఋషులు. వాళ్ళని అనుగ్రహించింది అమ్మవారు. వాళ్ళ అనుగ్రహం మనకి లభించుగాక. అదే పద్ధతి లోపల ఇంకొకటి ఏమిటి అంటే చాలా గొప్పగా సంపద ఇస్తుంది అమ్మవారు. పాడి పంట లేదా రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు కూడా ఇది కూడా చదువుకోవచ్చు. ఇది విశేషమే. కనీసం 45 రోజుల పాటు రోజు పరవాన్న నివేదన చేసి చదువుకోండి. మీకు రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాదుల్లో కానీ మంచి పేరు కీర్తి ధనం కలుగుతుంది. అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే. అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే. అమ్మ అశ్వములని ప్రసాదించు అంటే అశ్వములకున్న గొప్పతనం చాలాసార్లు మనం చెప్పుకున్నదే. అశ్వపతులు, గోపతులు, రథపతులు అని చెప్పుకుంటాం మనం గొప్పగాను. అశ్వదాయి గోదాయి మంచి పశువులు పాడి పంట ఇచ్చేందుకు వీలుగా అలాంటి వాటిని. ధనదాయి ధనం కూడా ప్రసాదించు. ఏమిటి వీటి పోషణకి, వాటి మీద ఆధారపడి ఉన్న పరివారాన్ని పోషణ కోసం, దాన ధర్మాదుల కోసం, యజ్ఞాదుల కోసం అలాంటి
ధనదాయి మహాధనే, గొప్పదైన కాంతి కలిగిన ధనము. కొంత ధనం ఉంటుంది, అది బయటికి వ్యక్తీకరించుకోలేని దాచుకుంటాం. దాన్ని మనం ఏమంటాం, మనం బ్లాక్ మనీ అంటాం అన్నమాట. అలాంటిది కాదు ఇది. ఆ ధనం 10 మందికి ఉపయోగించాలి, 10 మంది ఆనందపడాలి. అలాంటిది మహాధనే ధనం మే జుషతాం, గొప్పదైన ధనమునకు అధిపత్ని దయచేసి మాకు అలాంటి ధనాన్ని ప్రసాదించమ్మా తల్లి. ధనం మే జుషతాం, ఈ ధనం నాకు సుఖాన్ని కలిగించాలి. బోళ్ళంత డబ్బు ఉంది, మంచం మీద పడున్నాడు, ప్రయోజనం ఉందండి? కోట్లు సంపాదించాడు, అనుభవించడానికి అవకాశం లేదు, తరువాత తరం వాళ్ళు ఎవడూ లేరు, ఏం ప్రయోజనం అది? అలా కాదు. ఈ ధనం ఉన్నందుకు నేను అనుభవించాలి, నా తోటి వాళ్ళు ఆనందపడాలి, తరతరాలకు ఉపయోగించేలాంటి ఘనకార్యాలు చేయగలిగి ఉండాలి. అంచేత ధనమే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహిమే. అమ్మ, అన్ని రకాల కోరికలు అంటే ఏ లోకానికి సంబంధించే కాదు, ఊర్ధ్వలోకానికి సంబంధించిన విశేషాలను కూడా మాకు ప్రసాదించు తల్లి అని ప్రార్థిద్దాం. సర్వ వైభవాలకి కూడా మూలమవుతుంది ఈ మంత్రం. అంతేకాదు ఇంకొక మంత్రం ఉంది, ఇది కూడా ఇలాంటిదే. ఆయుష్, సంపద, వంశాభివృద్ధి. అంటే వివాహమయ్యి 10 ఏళ్ళు గడిచిపోయిన సంతానం లేదండి అనుకుంటుంటారు. దానికి కారణాలు వేరే ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడటలే. వంశాభివృద్ధి, ఆ వంశం అభివృద్ధి అయినప్పుడు వాళ్ళందరికీ కూడా క్షేమం కలగాలి కదా. అలాంటి క్షేమాన్ని పొందడం కోసం పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తి అశ్వాది గవే రథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. అమ్మా, మాకు పుత్ర పౌత్ర ధనం, పుత్రరూపమైన ధనము, పౌత్రరూపమైన ధనము. చూడండి, మహర్షుల్లో ఒక వ్యాసుడికి అలాంటి గొప్పతనం ఉంది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం సుఖతాతం. ఈ పరంపర అదే పద్ధతి లోపల పుత్ర పౌత్ర ధనం, వంశం అలాగా అభివృద్ధి చెందాలి. ఆ గోత్రము, ఆ ఇంటి పేరు, ఆ వృత్తి 10 మందికి క్షేమాన్ని కలిగించాలి. పుత్ర పౌత్ర ధనం ధాన్యం, తిండి కావాలి కదా, చక్కటి పంటలు కావాలి, ధాన్యం. హస్తి అశ్వాది గవే రథం, ఏనుగులు, గుర్రములు, గోవులు, రథములు, ఇలాంటివన్నీ కూడా. అంటే అన్ని రకాల సంపదలు మాకు 10 మందికి ఉపయోగించేలాంటివి, యజ్ఞయాగాదుల కర్మల కోసం ఉపయోగించేవి, నిస్వార్థ బుద్ధితో అందరికి ఉపయోగించేవి. అది ప్రసాదించు తల్లి. ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం, నాకు చక్కటి ఆయుష్ కూడా ప్రసాదించు. దేవతల్ని వేళాకోళం చేశారు. ఏమయ్యా, మాకు 120 సంవత్సరాలు ఇచ్చా ఉంటున్నావు, మీరేమో 35 దాకానే ఉంటారు, మేమేం చేస్తున్నాం? సగం నిద్రపోతోంది, బాల్యంలో కొంత పోతోంది, మరుడు పోతోంది. ఇప్పుడు ఆలోచిస్తే మీరు ఇచ్చిన జీవనకాలం ఎంత ఉపయోగించిందయ్యా మాకు? అంచేత అలా కాదు, మాకిచ్చిన మొత్తం సంవత్సరాలన్నీ కూడా ఆయుష్తోటి ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి. అలా ప్రసాదించవయ్యా మహానుభావ అంటారు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం అశ్వాది గవే రథం ప్రజానాం భవసి మాత. అమ్మ, రక్షణ కలిగించు, ఆయుష్మంతం కరోతు మాం. ఇది ఇంకొక మంత్రం కూడా చెప్పుకుందాం. దీనికి తప్పనిసరిగా 6 నేతి దీపాలు అమ్మవారి ముందు ఉంచండి, 7 కూడా ఉంచవచ్చును. వెలిగించి లక్ష్మీనారాయణులని ఆరాధన చేయండి. చేస్తూ ఇక్కడ ప్రార్థన చేసేది కూడా
చాలా సుఖంగా చేయగలిగింది. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్య, ధనం వసు, ధనం ఇంద్ర, బృహస్పతి, వరుణం ధనమశ్నుతే. ఈ దేవతలందరూ కూడా మాకు చక్కటి ధనాన్ని ప్రసాదించాలి. ఎలాగా? ధనం అగ్ని, మేము దీపాన్ని వెలిగించాం. ఈ దీపాన్ని వెలిగించినందువల్ల అగో ఆ అగ్నిదేవుడు మమ్మల్ని ఆనందింపజేయాలి, దేవతలకి మా ఆహ్వానాన్ని ఇవ్వాలి. ధనం అగ్ని, ధనం వాయు, వాయువు పైనుంచి కింద దాకా వీస్తుంటాడు. నేను చాలా గొప్పవాడిగానే పైనే ఉంటాడు, దిగి వస్తాడు కిందకి, అన్ని చోట్లకి పెడతాడు. అలాగా మాకు కూడా ధనాన్ని ప్రసాదించాలి. వాయు, ధనం సూర్య, కాలనియమం తప్పకుండా వచ్చే మహానుభావుడు సూర్యుడొక్కడే, కాలనియతి పాటించేవాడు సూర్య. అంతేకాదు ధనం వసు, అష్టవసువులు ఉన్నారు, రకరకాల ఔషధి రూపాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా అష్టవసువులంతా కూడా ధనం ప్రసాదించాలి. ధనం ఇంద్ర, ఇది పరమేశ్వరి అని ధాతువు. అలాంటి అద్భుతమైన సంపద కలిగిన వాడు ఇంద్రుడు, అతడు మాకు ప్రసాదించాలి. అందరితోటి కలిసి ఉండేవాళ్ళు ఇంకో ఇద్దరున్నారు, బృహస్పతి, వరుణం ధనమశ్నుతే. వరుణుడు ఉంటాడు, మనం చేసే పాపపుణ్యాలన్నీ కూడా నీటి లోపల ఉండి దర్శిస్తుంటాడు, అలాంటివాడు. బృహస్పతి, మన నోటి వెంట వచ్చే వాక్కుకి అధిపతి అయిన బృహస్పతి, ఆయన ధనం అశ్నుతే, మీరు మాకు ఆ ధనాన్ని ప్రసాదించండి. ఇది అద్భుతమైన ధనప్రాప్తి కోసం చెప్పుకునే మాట. ఇది శ్రద్ధగా ఆరాధన చేయండి, ఫలితాన్ని అనుభవించండి. స్వస్తి.